పోదామని కాలువ పట్టుకొని పోదామని వాళ్ళు కూడా ఇట్లా పోదామని నేను చెప్పిన. అయితే నేను పెట్టాను అత్తమ్మ గిట్ట ఈ బాట ఎమ్మడి పోతావు అత్తమ్మ అన్నాడు. ఎందుకురా ఈ బాట ఎమ్మడి పోదావురా అని నేను చెప్పిన. సార్ పెద్ద కాలువ నడుతుంది పోతుంటే ఇటు వర్రే ఇటు వర్రే ఉన్నది మొత్తం గర్క తాళ్ళు గుబురు గర్కాలు ఉన్నాయి. 7-9 గంటల రాత్రి అయింది. ఎట్లా అనుకున్నా అన్నారు భయం అవుతుంది సార్. భయం అనగా నేనేమో చేస్తున్నా అంటే ముంగట పోయినా వాళ్ళు ముంగట పోతుండు వెనక సిరి నేను ఇంత కట్టబట్టుకున్నా వెనక సిరి నేను పోతూనే ఉన్నా. పోతా ఇట్లా ఇట్లా ఒరిగిండు సార్. అయినా పోతా ఇట్లా ఒరుగుడు అంటే ఆ ఒరుగున కట్టె ముల్లో ఇరుగుదునా అని ఇక పక్క పాటు ఇట్లా జరిగి నేను ముంగట పోతున్నా. ఇక గుడిసే అంబట్ట పోయినా ఇంత అడుగు పెట్టిన. నేను పోతుంటే మీద అట్టే దొరికి నా మీద అట్టే కూర్చున్నాడు. పానం వెళ్ళిపోయింది. పానం ఎట్లా వచ్చిందో ఆ దేవుడు ఎట్లా పెట్టిండో కానీ వరకుడు పట్టింది నాకు. వంటక పట్టంగా నీ లేకుండా నరకల్లా నీ అని ఇక నాయన వద్దు నేను అత్తమ్మ అయితే అన్న నా కాలు మొక్కిన. 10,000 ఉన్నాయి నా ఇంట్లో. 10,000 తీసుకుంటా. మా ఆయనకు చెప్పాను, మా అక్కకు చెప్పాను, ఎవరికి చెప్పాను. అల్లుడా 10,000 ఉన్నాయి, ఆ 10,000 తీసుకొని వెళ్ళిపోతా కానీ నాకు ఏం చేయకు అల్లుడా అని కాలు మొక్కిన కానీ విడిచిపెట్టు నువ్వు లేకుంటే నరకల్లా అని ఇక బలిమితో నాకు ఖరాబు చేసాడు సార్. ఎట్టా పానం వరికింది. పానం నీళ్లు లేదు. నా పానం అట్టే వెళ్ళిపోతుండు. నాకు పానం వెళ్ళిపోతుండు. గొంతు ఎండిపోయింది. ఎట్టు చూసినా ఎవ్వరు లేరు. నాకు 12-1 అవుతుంది సార్. నేను ఒక్కదానే బలిమితో ఎడుచుకున్నా. మా వాళ్ళు ఎవరు లేరు సార్. నా వాళ్ళు ఉంటే నాకు బతికించుకుని నా పార పోతుంది. దేవుడా నేను ఎట్లా వచ్చిందాను అని ఒక్కటే ఏడుచుకుంటా అన్న అల్లుడా నీ కాలు మొక్తా నేను అత్తమ్మని అవుతాను. ఆ బాబు నేను చేయను. నేను వాడు సాబు సర్పంచ్ ఉన్నా అందరికల్లా వాడు సాబు నేను అర్థం చూస్తే నా పానం వెళ్ళిపోతుంది. కేజీకి 1/2 కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నిజ జీవితంలో కూడా ఇలాంటి మనుషులు ఉంటారా? సినిమాల్లోని కల్పిత పాత్రలు కొంతమంది మహిళల్ని ఇబ్బంది గురిచేసి మహిళలపైన అత్యాచారం చేస్తుంటేనే ఆ సినిమా సన్నివేశాలు చూస్తుంటేనే రక్తం కుత మరుగుతూ ఉంటుంది. నిజంగా వాడు బయట కనిపిస్తే వాడి తల మొండం వేరు చేసి వాడిని ముక్కల కింద చీల్చి చెండాడి కుక్కలకేయాలనిపిస్తోంది. అటువంటి ఘటన నిజ జీవితంలో జరిగింది. ఒకసారి మీకు ఆ ఫోటో చూపిస్తాను, ఒకసారి ఫోటో ప్లే చేయండి. ఎస్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పిల్లి కల్లోడి పేరే కనకయ్య. జనగామ జిల్లా పిట్టలోని గూడలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 40 మందిని అత్యాచారం చేశారట. 40 మందిని. వాయి వరుస లేవు. తల్లి, చెల్లి, అక్క, కూతురు, భార్య, ఇంకెవరైనా ఆఖరికి కాలికి కాటి చాపేటువంటి ఆ మహిళ అయినా నాయనమ్మైనా అటువంటి వయసు ఎవరైనా కూడా ఒంటరిగా కనిపిస్తే చాలు వీడి కామానికి బలి కావాల్సిందే. ఎంతలా ఇబ్బందులకు గురి చేస్తాడంటే అక్కడి మహిళలు చూడండి, రైట్ సైడ్ మీకు కనబడుతోంది. ఒక సినిమాలో సన్నివేశం లాగా వాడు చచ్చిపోయాడంటేనే సంబరాలు జరుపుకున్నట్టుగా సన్నివేశాలు కనబడుతున్నాయి. రావణాసురి వదల తర్వాత మనం ఎటువంటి సంబరాలు జరుపుకుంటాం? టపాసులు పేలుస్తూ ఉంటాం. పోయాడు కదా, ఈ పీడ విరగడైపోయింది అన్నట్టుగా ఆ సంబరాలు జరుపుకుంటాను. చూడండి, ఎగ్జాక్ట్ గా మీకు ఈ సినిమా పేరు చెప్పదలుచుకోలేదు, కానీ ఒక సినిమాలో ఒక దుర్మార్గుడు, ఒక నరరూప రాక్షసుడు, నరహంతకుడు, కీచకుడు, కామాంధుడు చచ్చిపోతే అక్కడ ప్రజలు ఎలా దండాలు పెడతారో ఆ రకంగా దండాలు పెట్టి పీడ విరగడైంది అంటున్నారు. వీడేదో ఒక దొర కాదు, లేదంటే ఇంకేదో పెద్దగా ఒక
ఏమని చెప్తారు, అన్ని రకాల పలుకుబడున్న వ్యక్తి కాదు, ఏదో సినిమాలో ఒక విలన్ కాదు, వీడు అందరి మధ్య తిరిగేటువంటి ఒక నరరూప రాక్షసుడు. వీడి పేరు కనకయ్య. ఆ ఫోటో చూస్తుంటే మీకేమనిపిస్తుంది చెప్పండి? వీడి వయసు ఎంతలా ఉంటుంది? వాడి వయసు సుమారు నాకు తెలిసి ఒక 30 ఏళ్ళ పైపాటు ఉంటాడు కావచ్చు. కానీ వీడు 40 మందిని అత్యాచారం చేశారట. అమ్మ, కన్న తల్లిని, చెల్లిని, అక్కని, కూతురుని, ఇలా చెప్పాలంటే వాయి వరుస లేదు. ఊళ్ళో మనుషులు పశువుల కంటే హీనంగా వీడిని చూస్తూ ఉన్నారు. పశువు కంటే హీనంగా. పశువులకు వాయి వరుసలు ఏముండవు, కొన్ని సందర్భాలు అవి కూడా కొంత వాయి వరుసలు పాటిస్తూ ఉంటాయి కావచ్చు. కుక్కలు, పందులు, ఇంకా వాటికంటే హీనంగా ఈ దుర్మార్గుడు వ్యవహరించాడు. 40 మందిని, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు. ఈ ఘటన ఎక్కడో జరిగిందని కూడా పొరపాటే. మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా పిట్టలోని గూడెం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. వీని పేరు కనకయ్య. ఒంటరిగా మహిళ వెళ్ళాలంటేనే భయపడేదట. ఒకవేళ ఆ పిట్టలోని గూడెంలో ఇంత జరుగుతున్నా మరి చట్టాలు ఏం చేశాయి, న్యాయస్థానాలు ఏం చేశాయంటే అది చాలా మారుమూల ప్రాంతం. అక్కడ జరిగిన సంఘటన బయటికి చెప్తే ఎక్కడ తాము పరువు పోతుందో, ఎక్కడ ఇబ్బంది పడతామో, ఈ దుర్మార్గుడు, ఈ కీచకుడు మళ్ళీ ఏం చేస్తాడో అని చెప్పి అంత ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ గడిపిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఏకంగా ఆ గ్రామంలో ఎవరైనా బహిర్భూమికి వెళ్ళాలన్నా, ఒంటరిగా చేను చిలకల పనులకు వెళ్ళాలన్నా కూడా చేతిలో ఒక గొడ్డలి లేదా కొడవలి పట్టుకొని వెళ్ళేవారట. ఎందుకంటే తమ ప్రాణాలని కాపాడుకోవడం కోసం. ఏదో పురుగో లేదంటే ఇంకేదో పామో లేదంటే ఇంకేదైనా వచ్చి తమని చంపుతుందని కాదు, ఈ నరరూప రాక్షసుడే, ఈ కామందుడే, ఈ పిల్లి కల్లోడే వచ్చి తమని హతమారుస్తాడని చెప్పేటువంటి భయంతోనే వాళ్ళంతా వెళ్ళిపోయేవారట. నాడు రోడ్డు పైన ఒంటరిగా ఒక స్త్రీ వెళ్తుందంటే చాలు, తన రెక్క పట్టుకొని లాగి, తన చేయి పట్టుకొని లాగి తనకున్నటువంటి కామవాంఛలు మొత్తం తీర్చుకునేవాడట. ఏకంగా ఇక్కడ జరిగిన తర్వాత, ఘటన జరిగిన తర్వాత ఆర్టీవీ గ్రౌండ్కి వెళ్ళింది. అక్కడ మహిళల్ని, వారి అభిప్రాయాల్ని, ఈ కనకయ్య గురించి అడిగి తెలుసుకుంటే నిజంగా మా రిపోర్టర్ చాలా కన్నీళ్లు పెట్టుకున్నాడట. రిపోర్టర్ చాలా, ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బంది కలిగింది. నేను వారితో మాట్లాడలేకపోయిన మాట చెప్తున్నాడు. బికాస్ అక్కడ ప్రతి మహిళ ఒక మాట చెప్తోంది, వీడు చనిపోయాడని చెప్పి సంబరాలు జరుపుకుంటున్నాం, ఒక రావణాసురి వధ జరిపినట్టుగా మేము సంబరాలు జరుపుకున్నామంటారట. వాడు నిజంగా మీరపడి రక్కి ఆ మహిళల్ని ఎంతలా ఇబ్బందులకు గురి చేసేవారట అంటే ఆ గ్రామంలో 25 మంది బారికులున్నారట మహిళలు. నాయనమ్మని కాటికి కాలు చాపే ఒక ముసలమ్మను కూడా వదిలిపెట్టలేని దుర్మార్గం. రైట్ సైడ్ విజువల్స్ చూడండి, ఆ విజువల్స్ మీరు గమనించండి. వారు చచ్చిపోయిన తర్వాత ఎంతలా వాళ్ళంతా కూడా ఆ భూతల్లికి మొక్కుతున్నారు. వారి ఆవేదనని, వారి బాధని, వారి ఆక్రోశాన్ని అలా వెలగక్కుతూ ఉన్నారు. అర్థం చేసుకోండి, ఒకే ఒక్క వ్యక్తి 40 మందిని అత్యాచారం చేయడం అంటే చిన్న విషయమా? ఈ పిల్లి కల్లోడు ఇది కళ్ళు పీకి నిజంగా ఇప్పుడు చచ్చిపోయాడు. వాడు ఏం చేశాడంటే, ఎలా చచ్చిపోయాడు చూడాకంటే, ఓ రోజు ఫుల్గా మద్యం సేవించి వాడికి 2 భార్యలు, ఆ 2 భార్య దగ్గరికి వెళ్ళి వాడి యొక్క కామవాంఛలు తీర్చుకోవడం కోసం అన్ని రకాలుగా ప్లాన్ వేసుకొని మద్యం సేవించి ఇంటికి వెళ్ళాడు. వాడి చేతిలో గొడ్డలు కూడా ఉంది. వాళ్ళిద్దరిని చంపాలనుకున్నాడట. కానీ వాడు మధ్యమత్తులో ఉన్నాడు, తోస్తే పడిపోయేలా ఉన్నాడు. దీంతో సమయం చూసి 2 భార్యలు కూడా ఈ దుర్మార్గుని ఖండాన, ఇక్కడ చూడండి రైట్ సైడ్ కనబడుతున్నారు చూసారా, ఆ మహిళలే వాడి భార్యలు, 2 భార్యలు ఖండాన వాడిని ఖండించి వాడిని ఒక రకంగా యముడి దగ్గరికి పంపించేశారు. అయితే ఇక్కడ ఏం జరిగింది, ప్రస్తుతం ఆ 2 భార్యల్ని కూడా పోలీసు అరెస్ట్ చేస్తే ఆ పోలీసులకి వ్యతిరేకంగా ఆ ఊరి గ్రామస్తులు, ఆ ఊరి మహిళలందరూ కూడా నినాదాలు చేస్తున్నారు. మానవతా దృక్పథంతో వాళ్ళిద్దరిని వదిలేయండి. ఏంటి ఇక్కడ మానవతా కోణం ఏంటంటే, ఆ నీచుణ్ణి, ఆ నికృష్టుని, ఆ రాక్షసుని చంపడమే ఇక్కడ మానవతా దృక్పథం. మానవతా దృక్పథంతో ఆ 2 మహిళల్ని వదిలేయండి అని చెప్పి ఆ గ్రామస్తులంతా డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారట. వీడి అరాచకాలు అంతా ఇంత కాదు, సొంత చెల్లిని, తల్లిని, అక్కని, భార్యని, కన్న కూతుర్ని కాటికి కాలు జాపే నాయనమ్మని. ఇలా నేను చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉంది. నిజంగా ఈ ఘటనలో ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపిస్తావు? నిజంగా ఇది జరిగిందా అంటే మీరు ఒక్కసారి కనుక ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు ఎవరైనా కనుక ఉంటే ఒకసారి వాళ్ళు అడగని చెప్తారు. జనగామ జిల్లా పిట్టలోని గూడెం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రౌండ్కి వెళ్ళింది ఆర్టీవీ. ఒకసారి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా గ్రామస్తులు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూడండి. ఇప్పుడు వాడు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయితే ఒక 5 సంవత్సరాలు స్టార్ట్ చేసినాడు. అక్కడ ఒక 2 అక్కడ రేపు చేసి ఆడసంబిడ్డ రేపు చేసిండు, కొట్టిండు బాగా, కొట్టి గెత్తి మరచేది ఘోరం కాదు మరక్షణ అది ఆడ చేసిండ సార్. మరి ఈ దుబ్బాకల ఆ దుబ్బాక ఆడ చేసి ఆడ రేపు చేసిండు సార్. ఆడ కూడా రేపు చేసి ఎట్లా చేసిండు అంటే వాడిని ఘోరం బతుకు చేసిండు. అయితే సెల్లులు చూసిన అక్కడ వస్తే మేము గట్టిగా పట్టుకుందాం మా మనసులో ఉన్నది. అరే చెప్పురా ఎవరు ఉంటే వాడిని పట్టుకురా అంటే పలానా బట్టి చెప్పుడు కానీ వాళ్ళు కేర్ చేయలేదు సార్. మాకు బావిడు ఎట్లనే ఉన్నాడు అని మాకు ఇక్కడ భయం పడుతున్నాడు. ఈ 3 సంవత్సరాల కింద వచ్చిండు. 3 సంవత్సరాల కింద వచ్చి సార్
ఇప్పుడు ఆమె ఎటో పోయింది అయ్యా కొల్లి ఇప్పుడు అది రేపు చేసిండా ఫస్ట్ ఈడ వంగరాగానే ఆమెకి ఇంకా గుంజిండు పెద్ద ఆమె గుంజిడు ఫస్ట్ అయ్యా కొట్టిండు పన్న పోయిండు వాడేమో పన్న అంటాడు ఈమెమో పన్ను అంటది ఇక అట్లా అని ఇక చెప్తే కాతి ఇవి అంటుండేమో అని మేము అంతగా పట్టించుకోవాలి. ఇప్పుడు సార్ మేము నడుస్తూ ఉన్నాం మా చిన్నమ్మని చంపేస్తుండే సార్ మా చిన్నమ్మని ఒక్క రోజు కూడా ఆయన మా చిన్నమ్మ ఆయన పక్షి లెక్క బతారు కోతులు లెక్క బతారు ఈ ఒకళ్ళు తిట్టారు ఒకళ్ళు మాట్లాడారు ఒకళ్ళు దొంగ అన్నారు ఇద్దరే టోటల్ బట్టి శుద్ధాల